హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ రెసిపీ ఏంటి అంటే మటన్ కర్రీ ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇంకొంచెం రుచిగా అలానే టేస్ట్ డిఫరెంట్గా ఉండేలాగా ఇలా అయితే ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుందని చెప్పి ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందామా? పదండి. అయితే ముందుగా శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. అందులో 1/2 కేజీ వరకు మటన్, 1/4 కేజీ వరకు లివర్ తీసుకున్నానండి. చిన్న పీసెస్గా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. మటన్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగైతే వేసుకోండి. ఇంట్లో తోడిపెట్టిన పెరుగైతే బెస్ట్ అనమాట. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి. నేను ఇక్కడ వీడియోలో చక్కగా క్లియర్గా బాగుండాలి అని చెప్పేసి స్పూన్తో కలుపుతున్నాను. మీరు చేత్తో కలుపుకుంటే ముక్కలకి చక్కగా పడుతుంది. చేత్తో కలిపేసుకోండి. ఆ తర్వాత మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ని 1 గంట లేదా టైం ఉంటే 2 గంటల వరకు పక్కన పెట్టేసేయండి. ఇలా మసాలాలు పట్టించడం వల్ల మటన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 5 వరకు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక సగానికి పైగా ఉల్లిపాయలు తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టండి. ఇప్పుడు ఉల్లిపాయలు పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు ఉన్న ఉల్లిపాయలని కాస్త ఫ్రై చేసుకొని నెక్స్ట్ అందులోనే కరివేపాకు అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే కరివేపాకు తగ్గించినా పర్వాలేదు. కరివేపాకు వేసుకున్నాం కదా, అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాము. నేను ఇక్కడ 4 లవంగాలు తీసుకున్నాను. అలానే 2 యాలకులు, అలానే చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క ముక్క అయితే ఒకటి తీసుకున్నానండి. చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకుంటే సరిపోతుంది. దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా వేసుకొని ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత మూతను పెట్టేసి ఇక్కడ మటన్ని హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 నిమిషాల వరకు ఉడికించండి. ఆయిల్లో మటన్ ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అయితే ఉంటుందండి కర్రీకి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఇక్కడ మిక్సీ జార్లో వేసేసుకొని 2 చిన్న సైజులో కానీ మీడియం సైజులో ఉన్న టమాటాలు అయినా పర్వాలేదు 2 తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మటన్ ఎలా ఉడికిందో ఒక్కసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మటన్ నుంచి వాటర్ కూడా ఊరి చక్కగా మటన్ కూడా ఉడుకుతుంది. ఇక్కడ ఇలా మటన్ కాస్త ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మీరు ఈ పేస్ట్లో కావాలనుకుంటే 4-5 జీడిపప్పులు కూడా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసాను. జీడిపప్పులు వేయపోయినా బాగుంది, వేస్తే ఇంకా బాగుంటుందండి. ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఆయిల్లో పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఇక్కడ మనం చక్కగా ఉడకనివ్వాలండి మటన్ని. ఈ మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే మటన్ అనేది చక్కగా తొందరగా ఉడుకుతుంది. 2 పచ్చిమిర్చి తీసుకొని కాస్త ఘాట్లు పెట్టుకొని కర్రీలోకి అయితే వేసుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అలానే మసాలా ఫ్లేవర్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక చిటికెడంత మసాలా మళ్ళీ యాడ్ చేశాను. ఇక్కడ ఉప్పు మసాలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేయాలి. పెద్ద గ్లాసులు వాటర్ యాడ్ చేయండి.
ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది, పూరీలో కూడా బాగుంటుంది. మెయిన్గా రోటీలు చేసుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మూతను పెట్టి ఉంచి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ మటన్ అయితే ఉడకనివ్వాలండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంటని కుక్ చేశారంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేసేయండి మీరందరూ కూడా. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే తక్కువ మంది ఇస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో వీడియోస్ మీకు టైం ఉన్నప్పుడల్లా విజిట్ చేయండి. ఇక్కడ మీకు నేను మటన్ పీస్ చూపిస్తున్నాను చూడండి. ఇలా లైట్గా ఇలా అనగానే చేత్తో పీస్ అయితే చక్కగా అయితే కట్ అయిపోయింది, పర్ఫెక్ట్గా కుక్ అయింది.